హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కనుక పడనున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ వచ్చింది. పిడుగులతో కూడిన వర్షాలు. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. నేడు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, కృష్ణా, అలాగే ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుగా అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రజలకు హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు గనక వినిపించినట్లయితే వెంటనే మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద అస్సలు నిలబడొద్దని కోరింది. ఎందుకంటే పిడుగులు పడి చాలా మంది చనిపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ మబ్బు కింద ఉండి ఆకాశం మబ్బుగా ఉండి ఉరుములు కనుక వినిపించినట్లయితే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి. అలాగే తెగిపడిన విద్యుత్ వైర్లకు వీలైనంత దూరంగా ఉండండి అంటూ సూచనలు చేసింది వాతావరణ శాఖ. అటు తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో ఉన్న తీవ్ర మార్పులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండలు, వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరబిక్ మహాసముద్రం, ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయని అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉన్నారు. సో వీళ్ళకు ఈ పిడుగులు పడే సమయంలో అయితే కనుక ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఇక జూన్ 5వ తారీఖున నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు.